వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరిని చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. పాపం కుర్రోడు కష్టపడుతున్నాడు, ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాడు అని మీకు అనిపిస్తే లైక్ చేసి చూడండి వీడియో. ఎందుకంటే ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని వ్యూస్ వస్తున్నాయి, చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి మీరు ఎంతవరకు చూడగలరో అంతవరకు చూడండి, పర్లేదు. మీరు ఫుల్ చూడండి అని చెప్పట్లేదు, చెప్పని చెప్పాను కదా ఆల్రెడీ. సో లైక్ చేసి ఎంతవరకు మీకు వీలుంటే 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు వీలుంటే అంతా చూడండి చాలు. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి అయిపోదాం. వీడియోలోకి వెళ్తే ఈరోజు వీడియో చూసినప్పుడు, నాకు నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ని ఆపడానికి 100 కోటి ప్రయత్నాలు చేశారబ్బా. మీ ఎంటైర్ అందరూ అంటే నాకు ఏమొచ్చిందంటే అందరూ కలిసి వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు అనిపించింది. అఫ్కోర్స్ టీమ్గా ఉన్నారు, ఏ టీమ్గా టీమ్ సపోర్టర్స్ ఉన్నారు కానీ నాకు మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ ఏమనిపించిందంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ని అందరూ కలిసి టార్గెట్ చేశారు అనిపించింది అబ్బా. ఎందుకంటే మొన్న ఆడిన టాస్క్లో కంటెండర్ స్ట్రిప్కి ఆడడానికి గేమ్స్ ఆడారు కదా, రెండు గేమ్స్ ఆడారు. 2 గేమ్స్లోనే కళ్యాణ్ టీం గెలిచింది, కళ్యాణ్ వాళ్ళ టీం, రెడ్ టీము. సో ఈరోజు కూడా వాళ్ళే గెలిస్తే మిగతా వాళ్ళకి ఛాన్సులు రావు కదా అని అనుకున్నారు. వాళ్ళు అనుకున్నది జరిగింది. కళ్యాణ్ అండ్ ఇమాన్యులే కంటెండర్ కోసం పోటీ పెట్టిన టాస్క్లన్నీ ఆ టీమే గెలిచిందబ్బా. ఒక్క టీం కూడా వేరే పాయింట్ ఇవ్వలేదు. ఓన్లీ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ టీంకే అన్ని పాయింట్లు వచ్చి అన్ని రౌండ్లు, ప్రతి రౌండు వాళ్ళే గెలిచారు. దానికోసమని ఆపడానికి 100 కోటి ప్రయత్నాలు చేశారు. తనుజ, సంజన గారు, రీతు, శ్రీజ, చాలామంది, రాము, చాలామంది ప్రయత్నించారు కానీ ఎవ్వరి ప్రయత్నం కూడా వర్కౌట్ అవ్వలేదు అక్కడ. ఒకనొకప్పుడు సంజన గారు ఎంగిల్ని ఆపలేమని అనుకొని ఆవిడ ఎల్లో టీం సపోర్టర్గా ఉండి రెడ్ టీం సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యారు 3 రౌండ్ల తర్వాత. అంటే ఆవిడ తెలుసు ఆ టీంకి సపోర్ట్ చేయకపోతే మనకి ఇంక దెబ్బలు తగిలేస్తాయి, ఇంకా మనం వాళ్ళు ఆపలేమని చెప్పేసి. అందుకనే వాళ్ళకి సపోర్ట్ చేస్తే కంటెంట్ పెరుగుతుంది కదా. కంటెంట్ గ్రాప్ చేసుకోవాలి అబ్బాయి. అలాగని సంజన గారు థాట్ ఏంటంటే కంటెంట్ గ్రాప్ చేసుకోవాలి. ప్రతి వీడియోలో ఆవిడ కోసం మనం చెప్పాలి, ఆవిడ కోసం మనం మాట్లాడుకోవాలి. ఇదే ఆవిడ చేస్తున్న పని. ఫస్ట్ ఆడతారు ఒక 10 minutes 20 minutes, ఇది కరెక్ట్ కాదు, ఇది వర్కౌట్ అవ్వదు, దీంట్లో మనం స్పెషల్గా ఉండవు, స్పెషల్ వేకి ఎలాగెళ్ళాలి, ఎలాగ మనం స్పెషల్గా కనిపించాలి, మన పేరు ఎలా వినిపిస్తుంది బయట, దానికోసం ట్రై చేస్తారు. సో అందుకని ఎల్లో టీం సపోర్టర్గా ఉంటూ రెడ్ టీం సపోర్ట్ చేసింది. ఎక్కడ చూసారా అందరూ మైండ్ మారిపోయింది. ఒకసారి అందరూ కలిసి సంజన 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 అంటున్నారు. ఇదే ఆవిడకి కావాలి. ఆవిడకి కావాల్సింది ఇదే. అది నెగిటివ్ అవని పాజిటివ్ అవని ఆవిడ పేరు వినిపించాలి. ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఆవిడ పేరు రావాలి ఖచ్చితంగా. అలాగే వస్తుంది. ఫస్ట్ వారం చూసుకోండి, ఫస్ట్ వారం నుంచి టిల్ డేట్ ఈరోజు నిన్నటి వరకు కూడా సంజన గారి పేరు లేనిది ఏ ఎపిసోడ్ లేదు. ఒకవేళ ఒక రోజు ఎప్పుడైనా ఆవిడ ఎపిసోడ్లో కనబడలేదు అనుకో, ఆ రోజు కూడా సంజన గారు అది చేసేవారు, సంజన గారు ఇది చేసేవారు, సంజన గారు అసలు ఇంకే సైలెంట్గా ఉన్నారు అంటాం. మీకు అర్థమవుతుందా? ఖచ్చితంగా ఆవిడ హ్యాండ్ లేకుండా ఒక్కరోజు కూడా ఎపిసోడ్ కంప్లీట్ అవ్వట్లేదు అబ్బా. ప్రతి ఒక్కరు, ఇప్పుడు రాము ఉన్నాడు, మన భరణి ఉన్నారు, ఎవరు సుమన్ శెట్టి అని ఉన్నారు. వీళ్ళ నేమ్స్ రాకుండా మన ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది కానీ సంజన గారు నేమ్ రాకుండా ఎపిసోడ్ కంప్లీట్ అవ్వట్లేదు అబ్బా. ఈవెన్ బాగా ఆడుతున్న శ్రీజ, రీతు, కళ్యాణ్ వీళ్ళ నేమ్స్ లేకుండా కూడా ఎపిసోడ్స్ కంప్లీట్ అయిన రోజులు ఉన్నాయి. కానీ సంజన గారి పేరు మనం చెప్పకుండా, మనమే కాదు ఏ రివ్యూ చూసుకోండి, ఎలాంటి తోపు రివ్యూర్ అని చెప్పేసి సంజన గారు చెప్పాల్సిందే. అది నెగిటివ్ అవని పాజిటివ్ అవని సంజన గారే. ఆవిడ ఆడకపోయినా సరే ఆవిడ చేసిన యాక్టివిటీస్ వల్ల, దానివల్ల ఆవిడ స్పెషల్గా ఫోకస్ అవుతున్నారు అంతే. సో ఇక్కడ కంటెండర్కి పెట్టిన టాస్క్లన్నీ ఇమాన్యుల్ అండ్ మన ఎవరు రెడ్ టీము గెలుస్తారబ్బా. ఇమాన్యుల్, ఫ్లోరా గారు, కళ్యాణ్, ముగ్గురు రెడ్ టీం, వీళ్ళు గెలుస్తారు. అయితే ఇక్కడ కంటెండర్ గేమ్స్ అన్నీ గెలుస్తారు కదా, కంటెండర్ గేమ్స్ అయిపోతాయి. కంటెండర్ గేమ్స్ అయిపోవడం కాదు, కంటెండర్ గేమ్స్ ఆడినప్పుడు ఇమాన్యుల్ ప్రతి రౌండ్లో బాల్ చేస్తాడబ్బా. బాల్ తెచ్చి తన పట్ట దగ్గర దాచుకుంటాడు. కళ్యాణ్ లాక్కొని ట్రై చేయడు. ఎందుకు ట్రై చేయడు అంటే మీ అందరికీ అనిపిస్తుంది, చూసిన వాళ్ళందరికీ, కళ్యాణ్ లాక్కొని పరిగెట్టచ్చు కదా, కళ్యాణ్కి ఎక్కువ స్ట్రెంత్ ఉంది కదా, లాక్కొని వెళ్తే కళ్యాణ్ బాల్ పెట్టగలడు కదా, హిప్పోకి ఫుడ్గా పెట్టగలడు కదా అనుకుంటాం. కానీ ఇక్కడ కళ్యాణ్ కానీ లాక్కొని వెళ్తే కళ్యాణ్ ఎవ్వరు వెళ్ళవరు, ఆపేస్తారు. అందరూ కలిసి చుట్టూ ఉంచి ఆపేస్తారు. అదే కళ్యాణ్ బయట ఉంటే ఇమాన్యుల్కి సపోర్టర్గా నించొని ఇమాన్యుల్ పట్టుకున్న వాళ్ళు లాగి అవతల పడేస్తున్నారు. కాబట్టి అదే స్ట్రాటజీకి మీద వెళ్ళారు కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. అందుకే సూపర్ అనిపించింది, అందుకని సూపర్ అని పెట్టాను, సూపర్ గేమ్ ప్లాన్ పెట్టాను తమ్నెల్లో. ఒకనొకప్పుడు 3rd రౌండ్లో అనుకుంటాను, ఇమాన్యుల్ దగ్గర బాల్ ఇలా ఉంది. ఆ టైంలో శ్రీజ గారు వచ్చి పట్టుకుంది ఇలాగా.
ఇక్కడ కళ్యాణ్ గేమ్ ప్లే చూసారా ఎంత బాగుందో. శ్రీజకి బాల్ జారిపోతుందేమో అన్న టైంలో వెనకాల నుంచి పుష్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పో వరకు తీసుకెళ్ళిపోయాడు. ఆ గ్రీన్ లైన్ ఏది ఉంటుందో ఎల్లో లైన్ క్రాస్ చేయించాడు. ఎల్లో లైన్ క్రాస్ చేయించినప్పుడు బాల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే పాయింట్. సంచాలకి ఇక్కడ మంచి పాయింట్ ఇచ్చారు. ఇక్కడ తనుజ గారు ఒక మాట అంటారు, అన్ఫేర్ సంచాలక్ అని. సెకండ్ రౌండ్లో అసలు శ్రీజ దగ్గర బాల్ లేకుండా కూడా అప్పుడు కూడా బాల్ ఎమాన్యుల్ గారు ఉంది 100%. ఎమాన్యుల్ అసలు బాల్ వదలట్లేదు అబ్బా, ఇలా పట్టించుకుంటాడు గట్టిగా 2 చేతులతోటి. తన స్టమక్కి కూడా తన పొట్టకు కూడా బాల్ టచ్ అవుతుంది, దాని బాడీకి కూడా బాల్ అంటుకొని ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ రౌండ్లో యాక్చువల్గా కళ్యాణ్ దగ్గర ఉంది. కళ్యాణ్ దగ్గర ఉన్నప్పుడు శ్రీజ జస్ట్ ఇలాగ పట్టుకొని 2 చేతులు పెట్టి కాల్ ఆపరేట్ చేస్తే శ్రీజకు పాయింట్ ఇస్తారు. అప్పుడు అనలేదు అన్ఫేర్ సంచాలక్ అని. అంటే మనకి ఫేవర్గా మాడితే అన్ఫేర్ కాదా, మనకి అన్ఫేవర్గా మాడితే అన్ఫేర్ సంచాలక? ఇది కరెక్ట్గా అనిపించలేదు తనుజ గారిది. ఎందుకంటే సంచాలక్గా ఆయన ప్రతి రౌండ్ చూస్తున్నారు. ఫస్ట్ రౌండ్లో యాక్చువల్గా ఎమాన్యుల్కి పాయింట్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఆయన క్లాత్లో పెట్టుకున్నారు కాబట్టి. కానీ ఆ రూల్ ముందు చెప్పలేదు బిగ్ బాస్. ఎప్పుడైతే ఎమాన్యుల్ స్ట్రాటజిక్గా పట్టుకెళ్ళాడో బాల్ని ఫస్ట్ రౌండ్లో, వెంటనే బిగ్ బాస్ దాన్ని గమనించి ఇలా పట్టుకెళ్ళడానికి వీలు లేదు నెక్స్ట్ రౌండ్ నుంచి అని చెప్తారు. సో ఆ పాయింట్ వాళ్ళకి వెళ్ళిపోయింది. అది ఫేరే, అన్ఫేర్ ఏముంది దాని గురించి కూడా అడుగుతారు. అది ఫస్టే చెప్పలేదు కదా, చెప్పుంటే పట్టుకెళ్ళరు కదా. అలాగా ఒకవేళ బిగ్ బాస్ అప్పుడు కూడా చెప్పకపోతే ప్రతి రౌండ్ అదే స్ట్రాటజీకి ప్లే చేస్తారు వాళ్ళు. సో అలా ప్లే చేస్తే మనకు మజా ఉండదు, ఎవరు లాక్కుంటారో ఎవరు చేసుకుంటారో మజా ఉండదు. సో అందువల్ల అది వద్దన్నారు. ఇలాగ రౌండ్కి ఒక రౌండ్ మాత్రమే శ్రీజ వాళ్ళు వేస్తారు, మిగతా రౌండ్లన్నీ వీళ్ళవే. అలా కంటెండర్ కావాల్సిన రౌండ్లన్నీ వీళ్ళు గెలుస్తారు. కంటెండర్ బ్యాచ్ వస్తుంది. కెప్టెన్సీ కంటెండర్స్ పవన్ అండ్ ఎమాన్యుల్ అవుతారు. వీళ్ళిద్దరికి ఛాన్స్ ఇస్తారు. కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి టాస్క్ ఉంటుంది. టాస్క్లో ఎవరైతే మీకు ఆరుగురు అనుకుంటారో వాళ్ళని 6గురిని 2 టీంల కింద సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని ఒక వీక్ ప్లేయర్ని ఒక వీక్ ప్లేయర్ని సెట్ చేసి 6గురికి ఛాన్స్ ఇస్తారు. 6గురికి ఛాన్స్ ఇస్తారు. ఇక్కడ నాకు రీతు గేమ్ ప్లే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ చెప్తాను రీతు గేమ్ ప్లే ఎందుకు అనిపించిందో చెప్తాము. 1 by 1 వెళ్దాం. ఫస్ట్ రౌండ్లో తనుజ అండ్ ఈ మన సుమన్ శెట్టి అని వచ్చారు. సుమన్ శెట్టి అన్న కింద కాల్ పెట్టాడు, అవుట్ అయిపోయాడు. తనుజ ఏమో కర్రలో నుంచి యాక్చువల్గా మన తాడులు ఉన్నాయి, తాడుల్లో కింద నుంచి వచ్చి మళ్ళీ అక్కడ ఒక పజిల్ ఉంది కర్రలతో, ఆ పజిల్లోనే ఒక్కొక్క కాల్ పెట్టుకుంటూ వెళ్ళాలి, ఒక్కటి కూడా మిస్ అయ్యకుండా. అలాగా 2 మిస్ అవుతుందని చెప్పేసి ఎమాన్యుల్ తనని డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ సుమన్ శెట్టి అని డిస్క్వాలిఫై చేశారు. దీనికి తనుజ గారు ఏడుస్తారబ్బా, వాష్రూమ్లోకి వెళ్ళి చాలా చాలా ఎక్కువ ఏడుస్తారు. సంచాలక్ అంటే ఫేర్గా ఉండాలి, అన్ఫేర్గా ఎలాగా చేయమంటారు డెసిషన్ అర్థం కాలేదు నాకు తనుజ గారు. మళ్ళీ ఎమాన్యుల్ అంటారు మేము ఇంత ఆడుతున్నాము చేస్తున్నాము అంటే ఫౌల్ గేమ్ ఆడుతున్నప్పుడు అన్ఫౌల్ అని చెప్పకూడదా? ఫౌల్ గేమ్ ఆడుతున్నాము ఫౌల్ అని చెప్పకూడదు, అన్ఫౌల్ అని చెప్పాలా? వాళ్ళు ఫేవర్గా అంటే ఇండియాలో చెప్తున్నారు, నేను ఇంత ఆడాను కదా నాకు ఫేవర్గా ఇవ్వాలి కదా, సంచాలక్ ఎందుకు ఇవ్వలేదు అనేసి. అలా కానీ ఎమాన్యుల్ ఇచ్చుంటే ఎమాన్యుల్ నెగిటివ్ అయిపోతాడు కదా, ఎమాన్యుల్కే కదా బ్యాడ్ నేమ్. సో ఎమాన్యుల్ అయితే ఇవ్వలేదు, అన్ఫేర్ సంచాలక్ ఎమాన్యుల్ చేయలేదు, ఫెయిర్గా డిస్క్వాలిఫై చేశాడు. ఇద్దరు ఫస్ట్ రౌండ్లో ఎవరు క్వాలిఫై అవ్వలేదు. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి రాము రాథోడ్ అండ్ సంజన గారు వస్తారు. ఇక్కడ రాము రాథోడ్ సంజన గారు వచ్చినప్పుడు రాము రాథోడ్ చాలా ఫాస్ట్గా అన్ని స్టెప్స్ దాటుకుంటూ వచ్చేసి బోన్ తీసుకుంటాడు. లాస్ట్లో వచ్చి బోన్ తీసుకోవాలి. మన రివ్యూ అది ఏ రివ్యూ అయినా చూస్తున్న వాళ్ళు బిగ్ బాస్ ఎపిసోడ్ చూడకుండా రివ్యూ చూడకండి, ఎందుకంటే మీకు అర్థం కాదు, తలలోకి వచ్చేస్తుంది. మేమేం చేస్తున్నాం, మీరేం వింటున్నారో మీకు అర్థం కాదు. మీకు అర్థం కావాలంటే ఎపిసోడ్ చూస్తే రివ్యూ చూడండి ఎవరిదైనా సరే. అండ్ ఇక్కడ రాము రాథోడ్ చాలా ఫాస్ట్గా బోన్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత సంజన గారు మిడిల్ గివప్ ఇచ్చేస్తారు. అబ్బా నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ ఇద్దరు డిస్క్వాలిఫై అయినప్పుడు అది మైండ్లో పెట్టిన సంజన గారు కంప్లీట్ చేస్తుంటే గేమ్ని 100% తను మిడిల్ డ్రాప్ అవ్వకుండా లాస్ట్ వరకు వచ్చి నించుంటే, ఒకవేళ ఇన్ కేస్ బై ఛాన్స్ 10% 20% రాము ఎక్కడైనా మిస్ చేసి ఉంటే రాము అన్ఫౌల్లోకి వెళ్ళి సంజన గారు విన్ అయ్యారు కదా. అది ఆలోచించకుండా అట్లా క్లారిటీ లేకుండా సంజన గారు మిడిల్ డ్రాప్ అయిపోవడం నాకు నచ్చలేదు. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కరెక్టే కదా, ఒక గేమ్ ఆడామంటే ఆ గేమ్లో మనం విన్ అయినా రన్ అయినా సరే ఎండ్ వరకు తీసుకెళ్ళాలి. దాన్ని తీసుకెళ్తేప్పుడు విన్ అయ్యే వాళ్ళు ఎక్కడైనా
తొందరపాటులో మిస్టేక్ చేస్తే ఆ ఛాన్స్ మనకు వస్తుంది. ఇప్పుడు ఒకవేళ రాము మిస్టేక్ చేసాడు అనుకో, ఒకవేళ రాముది విన్నర్ అనౌన్స్మెంట్ ఇవ్వకముందే ఇవి గివ్ అప్ ఇచ్చారు. ఒకవేళ రాము మిస్టేక్ అనుకుంటే ఈవిడికి గివ్ అప్ ఇచ్చినప్పుడు ఇద్దరు డిస్క్వాలిఫై అయిపోతారు, మళ్ళీ అక్కడ ఎవరికి ఛాన్స్ ఉండదు. సో ఈ విధంగా సెకండ్ రౌండ్లో రాము రథోడ్ విన్ అవుతాడు. థర్డ్ రౌండ్లో రీతు అండ్ ఫ్లోరా వస్తారు. ఇక్కడ రీతు ఎందుకు బాగా అనిపించిందని చెప్పానంటే, రీతు మంచి గేమ్ ప్లే స్టార్ట్ చేసింది అబ్బా. నేను ఎపిసోడ్ మంచి గేమ్ ప్లే స్టార్ట్ చేయడం కాదు, తనకు ఉంది గేమ్ ప్లే. తన గేమ్ ఆడగలదు, ప్రతి ఒక్క ప్లేయర్ని తను హోల్డ్ చేయగలదు. ఎవరైతే ఆ రోజు ఉన్న టాస్క్లో తనకి టఫ్ పోటీ అనుకుంటారో వాళ్ళని ఫస్ట్ ట్యాకిల్ చేస్తుంది, వాళ్ళని ఫస్ట్ ఆపేస్తుంది, ఎక్కడికి వెళ్ళదు, కదలలేదు కూడా. ఉడుంపట్టు పట్టినట్టు చాలా గట్టి పడుతుంది అబ్బా. విష్ణుప్రియని మనం కంపేర్ చేసాం రీతుతోటి. విష్ణుప్రియ కన్నా రీతు 100% బెటర్. ఎందుకంటే విష్ణుప్రియ కూడా అంత స్ట్రాంగ్ ఉండదు, రీతు అంత స్ట్రాంగ్ ఉంది. మనిషి ఓరో మాస్ అనమాట, చూడడానికి క్లాస్గా ఉంటుంది కానీ ఓరో మాస్ రీతు. నాకు అర్థమవుతుంది చూస్తుంటే, తన గేమ్ ప్లే చూస్తుంటే. అయితే ఒక థర్డ్ రౌండ్లో రీతు అండ్ ఫ్లోరా గారు వస్తారు. రీతు అండ్ ఫ్లోరా వచ్చినప్పుడు ఇద్దరు ఇలా స్టార్ట్ అవుతారు. ఇలా స్టార్ట్ అయిన మనిషి ఇక్కడ రీతు ఉంటుంది, ఫ్లోరా ఉంటుంది. ఇద్దరు ఇలాగే వెళ్ళాలి, కానీ రీతు ఏం చేస్తుందంటే క్రాస్గా బీట్ చేసి ఈవిడి రూట్ నుంచి వెళ్తుంది. ఎందుకంటే మన పోటీదారుని ఫస్ట్ మనం ఆపాలి. ఇది మెయిన్, ఎవరికైనా సరే మన పోటీదారుని ఫస్ట్ మనం ఆపి ముందుకెళ్ళాలి. బిగ్ బాస్ రూల్స్లో ఇది అన్ఫెయిరో ఫెయిరో అది సెకండరీ, అక్కడ ఎవరు చెప్పలేదు కూడా రూలు. వెళ్ళొద్దు క్రాస్గానే, ఎవరిష్టం వాళ్ళది. ఈ రీతు క్రాస్గా వచ్చి ఈవిడిని ఆపి ముందుకెళ్తుంది. ఫ్లోరా గారు ఈవిడి క్రాస్కి వచ్చేందుకు ఏం చేస్తున్నారు, వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. ఈవిడ వెళ్ళేలోపు ఈవిడ వచ్చి వితిన్ సెకండ్, అంటే ఫ్లోరా గారు ఇక్కడ ఆలోచించలేదు రీతు వస్తుందని. రీతు ఇలా వచ్చేసి ఈవిడ ఆపి ముందుకెళ్తుంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఉంది రీతుకి, ఎందుకంటే ఫ్లోరా గారు కూడా కొంచెం ఫాస్ట్గానే వచ్చారు. ఇక ఇలా వెళ్ళడం వల్ల రీతు కొంచెం జస్ట్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ ముందు వెళ్ళి ఆ బోన్ తీసుకోగలిగింది. అది రీతు ఒక గేమ్ ప్లే, అది మన దాన్ని మనలో చాలా బాగా ఆడిందబ్బా. మొత్తానికి రీతు కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి తనుజ నక్ చేసుకుంటుంది, ఎందుకంటే తనుజ అవ్వలేకపోయింది కదా, బాధపడింది కాబట్టి. ఇద్దరు వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చారు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనుజ నక్ చేసుకుంటుంది. సో ఇక్కడ రీతు మన ఎవరు రాము రాథోడ్, పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. వీళ్ళు నలుగురులో కెప్టెన్ ఎవరు అవుతారో రేపు చూద్దాము. ఇంకొకటి ఏంటంటే హరీష్ గారు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు ఈ వీక్. ఆయన ఈ వారంలో ఎక్కడ కూడా కనబడట్లేదు. ఆయనకు ఉన్నదేంటి, నోరు ఎక్కువ మాట్లాడుతుంటారు, అది కూడా లేదు ఈ వీక్. అసలు ఏది మాట్లాడదు. ఆయన నామినేషన్ ఉన్నారని ఆయనకి ఎలిమినేషన్ అయిపోతుంది, అర్థమైందో లేదో తెలియదు కానీ ఆయన ఎక్కడ ఆడట్లేదు, గివప్ ఇచ్చేస్తున్నారు. గేమ్స్లో కూడా ఈరోజు కూడా చిన్న దెబ్బ ఎక్కడ తగ్గిందని చెప్పేసి గివప్ ఇచ్చారు. అప్పటికి కళ్యాణ్ అడుగుతాడు, హరీష్ గారు మీరు ఆడతారా, మీకు ఛాన్స్ ఇస్తాము అన్నట్టు అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ చెప్తాడు ఎమాన్యుల్, అబ్బా ఆయన ఛాన్స్ ఇద్దాం అబ్బా అని చెప్పేసి. ఎమాన్యుల్కి ఛాన్స్ లేకపోయినా పర్లేదు, ఆయన కెప్టెన్ అయ్యారు కాబట్టి. ఛాన్స్ వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. సో కెప్టెన్ ఎవరైనా వాళ్ళకి స్ట్రాంగ్ ప్లేయర్కి ఇద్దాం అనుకుంటారు. హరీష్ గారిని అడుగుతారు, ఆల్రెడీ వెళ్ళి మన ఎవరు పవన్ కళ్యాణ్ అడుగుతారు, హరీష్ గారు మీరు ఆడతారంటే నేను ఆడనండి, నాకు ఆడను అంటారు. ఆయన గివప్ ఇచ్చేస్తున్నారు అబ్బా, క్లియర్గా ఆయన గివప్ ఇచ్చేస్తున్నారు. గివప్ ఇచ్చే వ్యక్తి హౌస్లో ఉండడానికి అర్హుడు కాదు, డిజర్వ్ కాదు. హౌస్లో నుంచి బయటకు వచ్చేస్తారు ఖచ్చితంగా ఈ వీక్. అది మనం చూడబోతున్నాం. ఈయన గేమ్ ప్లే మారుంటే బాగుండు, హరీష్ గారు తన థర్డ్ హెచ్ ఫోర్త్ హెచ్ హ్యూమర్ అండ్ హార్ట్ చూపించుంటే బాగుండు అని అనిపించింది, కానీ ఇంకా రారు. అండ్ ఈ వీక్ వైల్డ్ కార్డ్ కూడా వస్తారు. ఈ వీకెండ్లో చెప్పాను ఆల్రెడీ. వైల్డ్ కార్డ్లో ఎవరెవరు వస్తున్నారో మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. లేదంటే నేను మొత్తం ఎవరెవరు వస్తున్నారో ఎంతమంది వస్తున్నారో మొత్తం అంతా మనకి గ్యాదర్ అయిన తర్వాత వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎవరెవరు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అని చెప్తాను. అప్పుడు దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఆన్లో ఉంచుకోండి, లైక్ చేయండి మర్చిపోకండి. చెప్పాను స్టార్టింగ్ వీడియోలో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.